హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్ చూస్తున్నాం. మనం ఇంతకుముందు క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసాం. దాని తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద సొసైటీ అనేది చూసాం. దాని తర్వాత అంటే వాల్యూ అడిషన్ చేసినప్పుడే వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూసాం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, రైట్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ టు ద సొసైటీ అని అడుగుతారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సమాజానికి ఎటువంటి ఏమంటారు సార్ ఉపయోగపడింది, లేదా ఈ వాల్యూ అడిషన్ ద్వారా సమాజానికి ఏ విధంగా దోహదపడిందని కూడా క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈరోజు ఏం చూద్దాం సార్ అంటే, మనం ఈరోజు ఏం చేద్దాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, అంటే ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం భారతదేశంలో ఎంత ఉంది, ఎలా ఉందో చూడబోతున్నాం. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ రాసేటప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకేం కొత్త ఏం కాదు. మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు రాద్దాం అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలండి. బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, దీనికి నేను ఏమేమి ఆన్సర్లు రాస్తా, ప్రాధాన్యత ఏంది అనేది అంశం గురించి రాయాలి. మీకు మన భారతదేశంలో మొట్టమొదటగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గుర్తొచ్చేది ఏం సార్ అయ్యా అంటే, మనకి స్పేస్ టెక్నాలజీ. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ ఇండియా అన్నాడు. సో ప్రపంచం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ ది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అని అన్నుంటే అది వరల్డ్ వస్తుంది, ఇండియా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ స్పేస్ టెక్నాలజీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంది, ఇస్రో గుర్తుకు వస్తుంది మనకి. ఓకే, సో దాని తర్వాత ఏంటి, ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ NISLని కూడా తీసుకొచ్చాం, స్పేస్ లిమిటెడ్. దాని తర్వాత యాంథ్రాక్స్, వీటిని తీసుకొచ్చిన తర్వాత అంటే కమర్షియల్ పర్పస్ కూడా వాడుతున్నాం. దీనివల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అవి చూడొచ్చు మనం. అంటే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మీరు ఆ ఇచ్చిన సమయంలో ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ రాసే మాదిరిగా మనం ఎగ్జాక్ట్ పాయింట్ ఏదో ర్యాండమ్ పాయింట్స్ రాయకూడదు. వాటిని మనం ప్రియారిటైజ్ చేసుకోవాలి. వీ నీడ్ టు ప్రియారిటైజ్ ద థింగ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సెక్టార్ స్పేస్ టెక్నాలజీ గురించి రాశారు. మనం సెకండ్ సెక్టార్ స్పేస్ టెక్నాలజీ గురించి మీరు చదివేటప్పుడు మనం ఒకటే సబ్జెక్ట్లో ఉండకూడదు, డిఫరెంట్ సబ్జెక్టులు కూడా వెళ్ళొచ్చు. సరే, దాని తర్వాత మనది వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ లా పిలుస్తున్నాం. అంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ అంటే వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి ఒకటి. మరి వ్యాక్సిన్ యొక్క అభివృద్ధి అంటే మనకి గుర్తుకు రావాల్సిందంటే మనం కోవిడ్-19ని బాగా మేనేజ్ చేసినాం. దాని తర్వాత మిషన్ ఇంద్రధనుష్ కింద నీకు ఏది గుర్తొస్తే అది రాయి, బట్ ప్రాపర్గా రాయి. లేదు అనుకుంటే ఇంటెన్సిఫైడ్ ఇంద్రధనుష్ అని రాయి. ఇంద్రధనుష్ అంటే ఏంటి, మనము ఇక్కడ చూడండి, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నాడు కదా. మనము ఎలాంటి కెలామిటీ వచ్చినా, అంటే ఎలాంటి విపత్తు వచ్చినా దాని నుంచి బయటపడేటటువంటి టెక్నాలజీ మనము సంపాదించుకున్నాము. అది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏంటి, హెల్త్ అండి, హెల్త్. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇండియాలో కూడా ఈ యొక్క వ్యాక్సిన్లో పెట్టుకుంటారా, లేకపోతే బయోటెక్నాలజీ అనే అంశంలో మాట్లాడుకుంటారా, మీ ఇష్టం. ఇప్పుడు CRISPR-Cas9 టెక్నాలజీ ద్వారా మనము జీన్ ఎడిటింగ్ చేయగలుగుతున్నాం. అంటే జన్యుపరమైనటువంటి టెక్నాలజీ మన భారతదేశంలో చాలా ఎక్కువ ఉందని మాట్లాడుతాం. అంటే ఏంటి, నీకు ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఏమేం రోగం మనిషికి రాబోతుందో కూడా మనం చేయగలుగుతాం. అంటే ఏంటి,
ఇండియా జీనోమిక్ అట్లాస్ అనే ప్రాజెక్టు. ఓకే, ఇండియా జీనోమిక్ ప్రాజెక్ట్ అని రాసినవా? అంటే ఇదంతా ఏంటి? బ్రెయిన్ స్ట్రామింగ్. నువ్వు ఆన్సర్ రాయట్లా, ఏదో మన లాస్ట్ పేపర్లో నీకు ఏం గుర్తొస్తుందో దాని గురించి రాయాలి. ఇదే క్వశ్చన్ ఎస్ఏలో రావచ్చు, ఇదే క్వశ్చన్ని మనం ఎస్ఏలో రాయొచ్చు. లేదు అనుకుంటే ఇదే క్వశ్చన్ని మనము ఎక్కడ సార్ మన జిఎస్ ఆన్సర్లో కూడా రాయొచ్చు. దీని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే అంటే ఏ డిపార్ట్మెంట్ అయింది? స్పేస్ అయింది, హెల్త్ వ్యాక్సిన్ అయింది, 3 ఏమైంది? మన బయోటెక్నాలజీ అయింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నానో టెక్నాలజీ గురించి మాట్లాడుతాం. మనం ఏం చేశాము? ఈ యొక్క నానో డివైజెస్ దేంట్లో ఉన్నాయి చూసుకో. మళ్ళా సైడ్ హెడ్డింగ్ రాసుకో. ఆప్టిక్స్లో, ఓకే, నానో టెక్నాలజీ ఇన్ ఆప్టిక్స్ ఈ ఫీల్డ్. లేదు అనుకుంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ లేదా మెడికల్ డివైజెస్ దానిలో మీకు ఏది గుర్తొస్తే అదే రాసుకోండి. ఇంకా నానో టెక్నాలజీ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో మీకు ఆ టైంకి ఏది గుర్తొస్తే అది, మీకు ఏది తెలిస్తే అది, ఈ విధంగా సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. అంటే మీకు ఏంటి, దేనికి ఎలా ప్రియారిటీ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది తెలుస్తుంది. మన కంట్రీ ఎటు గ్రో అవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, దాని తర్వాత మన ఇండియా అని చెప్పంగానే మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఏంటి సార్ అయ్యా అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే ఐటీ. ఓకే, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మీకు ఒకవేళ సూపర్ కంప్యూటర్స్ గురించి తెలిస్తే సూపర్ కంప్యూటర్స్. ఓకే, అదే ఎస్ఏలో అయితే ఈ సూపర్ కంప్యూటర్ కూడా ఏ విధంగా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చూపిస్తుందో రాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల మీద ఏ విధంగా దోహదపడుతుందో రాస్తావు. దాని తర్వాత ఏ విధంగా కంప్యూటర్స్ కొత్త న్యూ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వస్తున్నాయి, లేదా మదర్ బోర్డ్స్ వస్తున్నాయి, లేదా ప్రాసెసర్స్ వస్తున్నాయి రాయి. మనకి ఇంకా ఓపిక ఉంటే పాలసీస్ రిలేటెడ్ టు హౌ పాలసీస్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంకరేజింగ్ ఉన్నాయో రాస్తావు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని తర్వాత కరెంట్ సిచ్యువేషన్ అడిగాడు కదా, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, మనకి వరల్డ్ మొత్తంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనం ప్రపంచానికి పంపిస్తున్నాం. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనము ప్రపంచానికి పంపిస్తున్నామని రాయి. ఓకే, ఇవన్నీ రాస్తున్నాం. ఇవన్నీ ఏంటి? సైడ్ హెడ్డింగ్స్ ఏమల్లా అంటే నీకు నేను క్లాస్ చెప్పాలి కాబట్టి నేను ఇంత నీట్గా రాసుకుంటున్నా. ఇప్పుడు నేనే ఎగ్జామ్ రాసేద్దుంటే నేనేం చేస్తాను, ఒక లాస్ట్ పేపర్లోనో ఒక రఫ్ పేపర్లోనో నేనేం చేస్తానంటే ఇవన్నీ పాయింటర్స్గా రాసుకొని, ఏది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నాకు ఒక 7 minutes ఒక ఆన్సర్ ఉందనుకోండి, నేను 1 నిమిషాన్ని నేను ఈ విధంగా ఆలోచించి నేనేం చేస్తానంటే ఎగ్జామ్ ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తా. దీనికి ఏమైనా కొటేషన్ రాయాలా, ఏమైనా డేటా ఉందా నా దగ్గర, ఓకే, ఈ డేటా పెట్టి ఈ యొక్క పాయింట్స్ని ఎలాబరేట్ చేసుకుంటూ మిగతా 6 minutes నేను రాస్తే నా టైం వేస్ట్ అవ్వదు. సరే, ఇదొకటి. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో ఎలా పనికొస్తుంది, అది కూడా అడ్వాన్స్మెంటే కదా. ఎన్విరాన్మెంట్లో ఎలా పనిచేస్తుంది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీ రావడం ద్వారానే కదా మనం హరితహారం లాంటి ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. కొత్త టెక్నాలజీ రావడం ద్వారా, ఓకే, టెక్నాలజీ రావడం ద్వారానే మనము హరితహారం లాంటి ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాం. హరితహారం, ఓకే. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కూడా మనము ఏంటి, ఆయిల్ జాపర్స్ లాంటివి కనిపెట్టగలుగుతున్నాం. ఓకే, సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాని కనిపెట్టి దీన్ని ఆయిల్ని తినేటట్టుగా మనం తయారు చేసాం, ఆయిల్ జాపర్స్. ఓకే, దాని తర్వాత ఎన్విరాన్మెంట్కి ఇంకెలాంటి బెనిఫిట్స్ అయ్యా అంటే, ఇప్పుడు మనము ఇంతకుముందు ఫారెస్ట్ ఫైర్స్ అయితే వదిలేసే వాళ్ళం, ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ అయితే హెలికాప్టర్స్ ద్వారా, ఓకే, మనము ఫారెస్ట్ని అంటే కాలిపోకుండా వాటర్ స్ప్రే చేస్తున్నాం.
దీని తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్లో ఓకే మనం IUCN రెడ్ లిస్ట్ ద్వారా ఇచ్చినటువంటి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంస్ట్రిప్స్ అనే ఇది టెక్నాలజీయే కదా. ఇప్పుడు రేడార్ పెడతాము, దాని నుంచి ట్రాక్ చేస్తాము, ఓకే చేస్తున్నాము. లేదు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని లేదు అనుకుంటే కొత్త టెక్నాలజీ, ఇంకా కొత్త టెక్నాలజీ ఏంటి ప్రొటెక్షన్ కోసం మనము మన మధ్యప్రదేశ్లో అనుకుంటా, ఓకే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్లో యానిమల్స్ తిరగడానికి ఓకే మనం ఏం చేసాము, ఫ్లైఓవర్స్ కట్టాం. సో ఇంతకుముందు మనుషులు తిరగడానికి, వెహికల్స్ తిరగడానికి ఫ్లైఓవర్ ఉండే, ఇప్పుడు యానిమల్స్కి ఈజీ పాస్ అవుతుంది. అప్పుడు మ్యాన్ వర్సెస్ కాన్ఫ్లిక్ట్ జరగదు. అర్థమవుతుందని నేనేం మాట్లాడుతున్నాను. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామినర్ని అపీల్ చేయాలి. అయ్యా నా కష్టం చూడు, ఇగో నేను ఇంత కష్టపడ్డా, ఇగో నేను ఇంత కంటెంట్ నేను తీసుకొచ్చుకున్నా, నేను ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడ్డా, నాకు మార్కులు వేయండి అని అపీల్ చేసుకోవాలి. మన హార్డ్ వర్క్ ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో మనం రాసి ఆన్సర్లో కనిపించాలి. మన మార్కులు ఆయన ఏ మూడ్లో ఉన్నా సరే, ది ఎవాల్యుయేటర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆయన ఏ మూడ్లో ఉన్నా సరే అర్థమవుతుందా, అయ్యో నేను ఈ పిల్లాడికి నేను మార్కులు తగ్గించకూడదు అన్న ఒక ఆలోచన ఎగ్జామినర్కి తెప్పించాలి అంటే మీ దగ్గర ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఓకే దాని తర్వాత మనము ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడతాం. ఈ పొల్యూషన్ని డిటెక్ట్ చేసేటటువంటి అంశాలు ఓకే చాలా తెచ్చుకున్నాం. అండ్ మనకి మన పంజాబ్ హర్యానాలో దొరికేటటువంటి, పంజాబ్ మరియు హర్యానా లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క స్టబుల్ వస్తుంది కదా రైతుల నుంచి, ఆ వ్యవసాయం నుంచి, వాటిని మాన్యూర్గా కన్వర్ట్ చేయడానికి పూసా వాళ్ళు ఓకే అంటే మన ఐఐటీస్ అలాంగ్ విత్ ఐఐటీస్ మన ఐకార్ వాళ్ళు కలిసి ఒక కెమికల్ తయారు చేశారు. ఈ కెమికల్ ఈ యొక్క స్టబుల్ మీద, అంటే ఆ మిగిలిపోయిన వరి ఉంటుంది కదా, ఏమంటారు సార్ దాన్ని, మన వరిగడ్డి, ఆ వరిగడ్డిని చల్లితే ఏది కొంత కెమికల్ ప్లస్ దాని మీద మన బెల్లం చల్లితే అది కాస్త మంచి మాన్యూర్గా తయారవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా కాపాడబడుతుంది కదా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో దాని తర్వాత మన భారతదేశంలో రోబోటిక్ డెవలప్మెంట్ కూడా అయింది. ఎలా, ఈవెన్ సర్జరీ చేసేటప్పుడు కూడా మనము రోబోటిక్స్ వాడుతున్నాం. అంతెందుకు వరల్డ్ ఎకనామికల్ ఫోరం జరిగినప్పుడు ఒక రోబోట్ని వాడి వెల్కమింగ్ కోసం రోబోట్ వాడుతున్నాం. అండ్ ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్కి ఈవెన్ హాస్పిటల్స్లో మనకి ఏమంటారు, సోషల్ రోబోట్స్ అని అంటాం అనమాట. ఓకే మెడిసిన్స్ ఇవ్వడం, మాట్లాడడం, ఎలా ఉన్నామని అడిగే దానికి కూడా ఈ యొక్క రోబోట్స్ కూడా హెల్ప్ అవుతూనే ఉన్నాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనం ఏమి ఇన్నోవేటివ్గా ఆన్సర్ రాయాల్సిన పనిలే. మీకు తెలిసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మనం డే టు డే న్యూస్ పేపర్లో చదివే అంశాలనే, దాంట్లో ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందా, మీకేమైనా గుర్తొచ్చిందా, అవి సైడ్ హెడ్డింగ్లుగా రాసి దాంట్లో ఉన్న కంటెంట్ ఎగ్జామినర్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఆన్సర్ రాయగలిగితే మీకు 100% మంచి ర్యాంక్ వస్తుంది. మీకు కంపల్సరీ ఎంపీడీఓ లాంటితో పాటు ఆర్డీఓ, డిఎస్పీ లేదా ఇంకేమైనా మీరు ఆస్పైరింగ్ చేసే మీకు సర్వీసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే, అంటే అక్యురేట్గా మనం చూసినట్లయితే, ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది. చంద్రయాన్ 2 PSLV C-51 ద్వారా వెళ్ళింది. ఓకే, లేదు మనకి చంద్రయాన్ 3 లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత అంటే సౌత్ పోల్లో లాంచ్ చేసిన ఫస్ట్ నేషన్, అది కూడా కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీయే కదా. ఓకే, దాని తర్వాత COVID-19ని డిపార్ట్మెంట్ చాలా మంచిగా డెవలప్ చేసాం. కోవాక్సిన్ని మనం డెవలప్ చేసాం. అదంత ఈజీ కాదు. ఒక వ్యాక్సిన్ ప్రపంచం మొత్తంలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీస్ ఉండగా, పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి జీనోమిక్ స్టడీస్ ల్యాబొరేటరీస్ ఉండగా, మన భారత్ బయోటెక్
ఓకే, ఒక వ్యాక్సిన్ని తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. సరే, దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది మనం పట్టించుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసినాం. ఓకే, ఎందుకు జీనోమిక్ సీక్వెన్సింగ్ అంత త్వరగా ఎలా చేయగలిగాం? బికాజ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. మన దేశంలో పాలసీస్ ఎంత బాగా అంటే ఎయిమ్ ఆఫ్ ది పొలిటీషియన్స్, will of the politicians also is there to enhance the science and technology in the country. Because of that reason, majority of the investments has been increased in the science and technology. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరిగినాయి, మంచి రంగాల్లో అంటే ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఒకటి తయారు చేసుకున్నాం. అర్థమవుతుందా అండి? అందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, సాఫ్ట్వేర్ సర్వీసెస్. మన ఇండియాలో ప్రపంచంలోనే వీ హ్యావ్ బికమ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ ఐటీ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసరికి మన రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ నేషనల్ సోలార్ మిషన్ అనేది తెచ్చుకున్నాం. విండ్ ఎనర్జీ అండ్ ఈవెన్ పవర్ జనరేషన్ కూడా మనం ఏంటి డిఫరెంట్ టెక్నాలజీస్ తీసుకుంటున్నాం. ఏంటి మనకు వచ్చేసరికి సముద్రంలో ఉన్నటువంటి అలల ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది కూడా కరెంట్ సిచ్యువేషనే కదా. గీజర్స్ అంటే వాల్కెనో నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో, కొన్ని చోట్ల వాటర్ బాగా వేడెక్కినప్పుడు ఆ వచ్చిన వేడిని కూడా, మీరు ఎప్పుడైనా ఎనర్జీ చాప్టర్ చదువుతారు కదా, మీరు ఇదే గుర్తుంచుకోండి. కొంచెం డేటా నేను ఎట్లాగో ఇస్తాను మీకు క్లాస్లో. ఈ డేటా ఏదైతే ఉందో, ఎనర్జీ అనే చాప్టర్ ఉంది, ఎనర్జీ అనే చాప్టర్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా చదవాలి అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఏమేమి ఎనర్జీస్ ఉన్నాయో చెప్పండి. థర్మల్ ఎనర్జీ ఉంది, మనం ఎక్కువ వాడతాం. ఓకే, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం. నేను ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీని ఎనర్జీగా అనుకొని మాట్లాడుతున్నా. ఓకే, థర్మల్ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత ఇంకేం ఎనర్జీ ఉంటుందండి? థర్మల్ ఎనర్జీ. ఓకే, అంటే కోల్ ద్వారా ఎనర్జీ వస్తుంది కదా, కోల్ ద్వారా ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత ఇంకా హైడ్రో పవర్ ఎనర్జీ. ఓకే, హైడ్రో ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, దాని తర్వాత విండ్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఎనర్జీలో ఫిజన్ ఉంది, ఫ్యూజన్ ఉంది. దాని తర్వాత టైడల్ ఎనర్జీ. దాని తర్వాత జియోథర్మల్ ఎనర్జీ. అర్థమవుతుందండి నేనేం మాట్లాడుతున్నాను? జియోథర్మల్ ఎనర్జీ. దాని తర్వాత ఇంకేముంది? విండ్ ఎనర్జీ. దాని తర్వాత సోలార్ ఎనర్జీ. మీరు చేయాల్సిన పని ఏంది సార్ అంటే, ఇప్పుడు వీటన్నిటి లోపల ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్లేసెస్ ఏంటి, వాటిని మీరు చిన్న నోట్స్లా రాసుకొని దాన్ని ఎక్కువ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. అత్యధిక ఒక్కసారి రివిజన్ చేయాలి. ఏ క్వశ్చన్ వచ్చినా ఎనర్జీ రిలేటెడ్ ఇది రాసేయాలి. సరే, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒకటి చెప్తా, మిగతాది మొత్తం అలానే ఫాలో అవుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనే దాన్ని నేను తీసుకుంటున్నా. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకుంటే మిగతా అన్నీ అర్థమైపోతాయి. చూడండి, మీరు ఎప్పుడైనా శ్రీశైలం కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్రాంతాలు అంటే ఇన్ జనరల్గా కొండ ఉంటుంది, కొండ లేకపోయినా తవ్వైనా బ్యారేజ్ కడతారు. ఇలా బ్యారేజ్ కడతారు, ఇక్కడ అంతా వాటర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వాటర్ ఉంటుంది. సో ఎలా కడతారు సార్ అయ్యా అంటే, ఏదైనా ఒక బ్యారేజ్ వాటర్ స్టోర్ అవ్వడానికి కొంచెం ఎత్తు ఉండే ప్రాంతమే ఉంటుంది. ఎందుకు? వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? ఎత్తు నుంచి పల్లంలోకి ఫ్లో అవుతుంది. సో ఇలా వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ వెంట్ ద్వారా, అంటే టైల్స్ అని అంటాం, వీటి ద్వారా వాటర్ పంపించి ఇక్కడ మనం ఏం చేస్తామంటే టర్బైన్స్ని మూవ్ చేస్తాం. ఇలా టర్బైన్ మూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఇలా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది కాస్త ట్రాన్స్కో లేదా డిస్కామ్
ద్వారా మనము ఇళ్ళకి పంపిస్తాం, డొమెస్టిక్ పర్పస్ పంపిస్తాం. ఇలా డొమెస్టిక్ పర్పస్ పంపించి ఇక్కడ మనకి ఎలా కావాలి, ఏసీ అంటే ఏసీ నడుపుకుంటారు, లేదు అనుకుంటే ఏసీ అంటే ఏసీ నడుపుకుంటారు, లేదా ఫ్యాన్ అంటే ఫ్యాను, టీవీ అంటే టీవీ, ఫోన్ రీఛార్జ్ అంటే ఫోన్ రీఛార్జ్. అసలు ఎలా జరుగుతుంది అంటే వాటర్కి హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అంటే స్థితి శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ స్థితి శక్తిని ఒకేసారి వదిలినప్పుడు అది గతి శక్తిగా మారుతుంది, అంటే కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా కైనెటిక్ ఎనర్జీ ఒకేసారి టర్బైన్ మీద పడ్డప్పుడు ఆ టర్బైన్ రొటేట్ అవ్వడం ద్వారా మనకి మెకానికల్ ఎనర్జీగా, తిరగడాన్ని మెకానికల్ ఎనర్జీగా అంటాము, యాంత్రిక శక్తి అవుతుంది. అలా తిరిగినప్పుడు ఈ టర్బైన్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, అంటే కాపర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కాబట్టి అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, విద్యుత్ శక్తిగా మారుతుంది. అది కాస్త తీగల ద్వారా, ఓకే, మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో, అది ప్రైవేట్ వాళ్ళు అయితే డిస్కామ్ ద్వారా, గవర్నమెంట్ వాళ్ళు అయితే మన ట్రాన్స్కో ద్వారా మనకి ఇంటికి పంపిస్తారు. ఇంటి దగ్గరకు వచ్చేంతవరకు అది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, అది కాస్త మనకి మళ్ళా మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ, ఎందుకు ఈ ప్రాసెస్ వచ్చింది సార్ అంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే మన టాపిక్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. అందులో నేనేం చెప్పదలుచుకున్నానంటే మన దగ్గర ఎనర్జీ జనరేషన్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, దేర్ బై మన డిమాండ్కి సరిపడా కరెంట్ జనరేట్ చేయగలుగుతున్నాము, ఈ యొక్క డిమాండ్కి సరిపడా కరెంట్ జనరేట్ చేయడానికి ఒకవేళ మన దగ్గర ఫ్యూయల్ లేకపోతే మనము ఆల్టర్నేట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చూసుకుంటున్నాము, ఆల్టర్నేట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి చూసుకుంటున్నాం. అర్థమవుతుందా? అయితే ఎట్లా సార్ అంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ చేసి ఈవెన్ మనం ఏం చేస్తున్నాము, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించుకుంటున్నాం కదా. ఓకే, సో కొత్త టెక్నాలజీస్ ద్వారా ఎండ్ ఏంటి సార్ అంటే మనకు సరిపడా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని నీడ్ చేయగలగాలి. అదే కదా సైన్స్ అండ్ టెక్నాలజీ చేయాల్సిన పని. సరే, నానో మెడిసిన్ మనకి తెలుసు, ఈ యొక్క టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టంలో నానో మెడిసిన్ పనికొస్తుంది. నానో ఎలక్ట్రానిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు మనం వాడే చిన్న ఫోన్లు కావచ్చు, ఓకే, ఇంకేమైనా ఇతర డివైజెస్ కావచ్చు. ఈవెన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ తీసుకురాగలిగాం, ఏఐ ఇన్ అగ్రికల్చర్ తీసుకురాగలిగాం, అంటే ప్రెసిషన్ ఫార్మింగు, క్రాప్ మానిటరింగు, ఈల్డ్ ప్రిడిక్షను ఇవన్నీ చేయగలుగుతున్నాం. అండ్ మనము మన యొక్క స్పేస్ టెక్నాలజీని వాడి వెదర్ ఫోర్కాస్టింగ్ చేసి రైతులకు కావచ్చు, ఫిషర్మ్యాన్కి కావచ్చు ముందే అలర్ట్ ఇస్తున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, ప్రాపర్గా వేస్ట్ మేనేజ్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ మనం ఇంతకుముందు మన ఇండియాలో ఈ యొక్క అగ్రికల్చర్ టెక్నాలజీ మీద మనం పెద్ద ఫోకస్ పెట్టలేదు, ఎందుకు ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ ఉండింది, మనకంత డెవలప్మెంట్ రాలే. బట్ ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ రావడం ద్వారా విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్ కనిపెడుతున్నారు. టెలిమెడిసిన్స్ వచ్చాయి. ఓకే, ఈ టెలిమెడిసిన్ ద్వారా కోవిడ్-19లో మన ఆరోగ్య సేతు యాప్ ద్వారా కావచ్చు, ఓకే, కోవిన్ యాప్ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ యాప్స్ ద్వారా కావచ్చు, మనము డాక్టర్ని ఆన్లైన్ కన్సల్టేషన్ చేయడం జరిగిందనమాట. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నాం, ఏది స్మార్ట్ గ్రిడ్స్, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని వాడి మనము ఈ యొక్క స్మార్ట్ గ్రిడ్స్ని వాడడం జరుగుతుంది. అర్బన్ మేనేజ్మెంట్, ఇప్పుడు చూడండి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో మనం గమనించినట్లయితే మనకి మీరు సిగ్నల్ దగ్గర నిల్చున్నారనుకోండి, ఏటీసీ అని ఉంటుంది, ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేదా ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది, అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీనే. సైబర్ డిఫెన్స్, ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ డిఆర్డిఓ కలిసి మనకి సైబర్ డిఫెన్స్ కూడా మనం చేస్తున్నాం. డేటా ప్రైవసీ, డిజిటల్ ఐడెంటిటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం.
కమ్యూనికేషన్ శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇండిజీనియస్ డిఫెన్స్ సిస్టమ్. ఇంతకుముందు మనం అత్యధిక ఎక్కువ ఏం చేసేవాళ్ళం సారయ్య అంటే డిఫెన్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు మనం కూడా బ్రహ్మోస్ ఫిలిప్పీన్స్ అనే కంట్రీకి అమ్ముతున్నాం. అండ్ మనం కూడా కొన్ని వెపనరీ అమ్ముతున్నాం. క్యాటర్పల్ట్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ తీసుకొచ్చి పెద్ద పెద్ద షిప్పుల్లో, అంటే ఈ యొక్క ఏమంటారు వీటిని, విమానాలు అంటే రాకెట్స్ ఏమంటారు, మన యుద్ధ విమానాలని చాలా పెద్ద పెద్దగా ఉండేవి. ఇప్పుడు చాలా క్యాటర్పల్ట్ అనే ఒక టెక్నాలజీ ద్వారా మనం ఈజీగా ఒక యుద్ధ నౌకను మోయొచ్చు అండ్ బయటికి పంపించవచ్చు అనమాట. దాంతోపాటు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ బైజూస్, అన్అకాడమీ లాంటివి వచ్చాయి. దాని తర్వాత తెలంగాణలో అయితే టీశాట్ వచ్చింది, పిల్లలకి దూరభార చేసుకొచ్చాం. అన్మాన్డ్ ఏరియర్ వెహికల్స్ కూడా తీసుకొచ్చాం. డ్రోన్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఎడ్యుకేషన్ టెక్నాలజీస్ వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్. ఇంతకుముందు పోయినసారి బడ్జెట్లో ఏమని మాట్లాడారు? పోయినసారి బడ్జెట్లో మన ఎవరైతే మనకి ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి వేరే దేశాలకు కూడా పంపించాలని ఆలోచిస్తున్నారు. ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, క్లైమేట్ని మానిటర్ చేస్తున్నాం, వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం. ఆస్ట్రోసాట్ అని, మార్స్ మంగళయాన్ మిషన్, ఫైబర్ ఆప్టికల్ సెన్సార్స్, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఈ రోజుల్లో మన తెలంగాణలో ఏసీ బస్ ఎక్కుతాయండి. మన తెలంగాణ వాళ్ళే ఈ యొక్క మిల్లెట్స్తో వాళ్ళు నూడిల్స్, మన ఏమంటారు వీటిని, కారపూసలు లాంటివి చేసి మనకే ఇస్తున్నారు. ఇది ఎంత గొప్ప ఇనిషియేటివ్. ఓకే, అంత టెక్నాలజీ వచ్చినట్టు కదా మన దగ్గరికి. అండ్ గ్రాఫీన్ రీసెర్చ్ కూడా మన భారతదేశంలో నడుస్తుంది. స్మార్ట్ మెటీరియల్స్, జీనోమ్ డేటా అనాలిసిస్, డ్రగ్ డిస్కవరీ, ఏఆర్ అప్లికేషన్స్, ఫినాన్షియల్ టెక్నాలజీస్. చూడండి, జీపే, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే. అంటే మీకు ఏం తెలిసింది ఇక్కడ? నేనేం కొత్తగా చెప్పట్లే, మీరు రోజు వాడుతున్నారు, అదే ఎగ్జామ్లో రాయండి. అంతెందుకండి, ఒకవేళ మీరు హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉంటే అన్ని ఊర్లలో తడి చెత్త పొడి చెత్త అని వేరు చేస్తున్నారు. అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కదా. మరి ఈ తడి చెత్త నుంచి, పొడి చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ తడి చెత్త నుంచి అయితే ఇది వర్మి కంపోస్ట్ చేస్తున్నారు, మరి పొడి చెత్త నుంచి అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు, ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నారు. ఇంతకుముందు మన భారతదేశంలో ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయా? లేవు. దాంతో బ్లాక్ చైన్ ఇన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది. అంతెందుకంటే డిజిటల్ రూపీ రాబోతుంది మనకి. ఆర్బీఐ డిజిటల్ రూపీ ఇవ్వగలుగుతుంది. స్మార్ట్ హోమ్ డివైజెస్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, డిజాస్టర్ రికవరీ, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇప్పుడు మన సిద్దిపేటన ఈ యొక్క 3D టెంపుల్ కట్టారు. సిద్దిపేటలో 3D టెంపుల్ కట్టారు. సో 3D డివైజెస్ కడుతున్నారు. మొన్న స్టూడెంట్స్ లాంచ్ చేసిన శాటిలైట్లో 3D ద్వారా జనరేట్ చేసినటువంటి రాకెట్ ఇంజన్ తయారు చేయగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు చూడండి, ప్రీ కాస్టింగ్ టెక్నాలజీ వచ్చింది. అంటే ఏంటి? మనకి ఇంతకుముందు ఈ మెట్రోలు కట్టాలంటే సంవత్సరాలు పడేది. మీరు ఇప్పుడు గమనించారా? ఈవెన్ మీ అశోక్ నగర్లో ఉన్నటువంటి నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, స్టీల్ ఫ్రేమ్ బ్రిడ్జి, ఎంత ఇన్నోవేషన్ అండి. ఏదో స్కామ్ జరుగుతుంది అన్న ఇది లేదు. ఇంకా మీకు ఏదో స్కామ్ జరుగుతుంది అన్నది లేదు. ఇంకా అవసరమైతే దాన్ని ఎక్కువ కొటేషన్ ఇచ్చి అట్లా కరప్షన్ అయ్యే పాసిబిలిటీ ఉంది తప్ప, ఓకే, దాన్ని ఏదో మట్టి ఎక్కువ వేస్తారు, లేదా సిమెంట్ తగ్గిస్తారు, లేకపోతే ఐరన్ రాడ్స్లో డిఫరెన్స్ వస్తే అదేం లేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు చూడండి, ఈ యొక్క పీపీపీ మోడల్ ద్వారా ఎంత పెద్ద మెట్రోలు కడుతున్నారు, బస్సులు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్నారు. ఈ విధంగా మనం ఏం చేయగలుగుతున్నాం సార్ అంటే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, అర్బన్ ప్లానింగ్లో యూజ్ అవుతున్నాయి, ల్యాండ్ మానిటరింగ్లో యూజ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ మొబిలిటీలో యూజ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో యూజ్ అవుతుంది, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో, సోషల్ ఇంక్లూజన్ ఈక్విటీలో, స్మార్ట్ సిటీ టెక్నాలజీ ఇంటిగ్రేషన్లో, గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్లో మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క రోలు విపరీతంగా ఉంది. కాబట్టి మీరు ఇన్ని రోజులు మీరు నోట్స్లు తయారు చేసుకొని ఉండుంటారు. ఆ నోట్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీరు గుర్తెరిగి దాన్ని గుర్తుంచుకొని ఎగ్జామ్లో రాస్తే మనకి
మీ యొక్క క్వశ్చన్కి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేది అయిపోతుందండి. ఓకేనా? సో ఈ మాదిరిగా చదవండి, ఈ మాదిరిగా నోట్స్ రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.